కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఫిలోమోనుకు ఈ యొక్క పత్రికను, ఈ యొక్క లేఖను రాసి పంపించాడు. ఎవరి కోసం ఈ లేఖను రాసి పంపించాడు అనంటే ఒనేసీము కోసము ఈ యొక్క లేఖను పౌలు రాసి ఒనేసీము ద్వారా ఏం చేశాడనంటే పంపించడం జరిగింది. ఎందుకు ఒనేసీము కోసం రాశాడనంటే ఒనేసీము ఏం చేశాడంటే ఆ యొక్క ఫిలోమోను దగ్గర ఏదో ఒక పొరపాటు చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆయన ఎవరిని కలుసుకోగలిగాడనండి, ఎవరితో పరిచయం ఏర్పడిందంటే పౌలుతో పరిచయం ఏర్పడింది. పౌలు ఫిలోమోనుకి పరిచయం ఉంది. అయితే ఈ యొక్క ఒనేసీముకి దేవుని గురించి చెప్పి, దేవుని మాటలు బోధించి ఆయన ఏం చేశాడనంటే ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే దేవుని మార్గంలోనికి నడిపించాడు. అలా నడిపించిన కొద్ది కాలం తర్వాత ఈ యొక్క లేఖను రాసి ఆయనతో చెప్తూ ఉన్నాడు, ఒనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైనా అతని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, తన తోటి వాని యందు జాలి పడడమే కాకుండా ఏం చేస్తున్నాడండి, సహాయం కూడా చేస్తూ ఉన్నాడు. జాలి పడడమే కాకుండా సహాయం కూడా చేశాడు. ఏమని అంటున్నాడంటే అతన్ని చేర్చుకో. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు కాబట్టి అతడు నా ప్రాణము వంటి వాడు అన్నాడు. చూడండి, ఎవరైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసిన వాడిని నావాడే అని చెప్పుకుంటారా? ఏమండి, ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, ఆ పొరపాటు చేసిన వాడిని పరిచయం చేసేయడం, లేకపోతే ఆ పొరపాటు చేసేవాడిని వీణ నావాడే అని చెప్పుకుంటారా? చెప్పుకోరు. ఎందుకంటే వీళ్ళకి అవమానం వస్తుంది. కానీ పౌలు చూడండి, తనకి అవమానం వస్తుందా రాదా అని చూడట్లేదు. అతను ఏమంటున్నాడంటే ఇతడు నా ప్రాణము వంటి వాడు. చూడండి, ఎంత జాలి పడ్డాడనంటే జాలి పడడమే కాదు కానీ జాలితో పాటు ఆ ఒనేసీము కొరకు మాట్లాడాడు. అతను ఒనేసీము ఇబ్బందిలో ఉన్నప్పుడు పౌలు ఏం చేశాడంటే అతని కొరకు ఒక ఉత్తరాన్ని రాయడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు కూడా, ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని సన్నిధిలో క్రైస్తవుడిగా, దేవుని బిడలముగా మనం ఉంటున్నాం. అయితే మనం ధరించుకోవాల్సింది ఏంటంటే జాలి మనసును మనము ధరించుకోవాలి. జాలి మనసును మనం అలవరుచుకోవాలి. జాలి పడడమే కాదు కానీ నీవు సహాయపడవలసిన వాడమై ఉన్నావు, నేను సహాయపడవలసిన వారమై ఉన్నాం. దానికి ఉదాహరణ మనం చూసాం. తన ఉదాహరణ పౌలు ఒనేసీము కోసం చేసిన రాసిన లేఖ, ఆ చేసిన సహాయము ఎంతో గొప్పదిగా మనకి కనబడుతూ ఉంది. అయితే లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినప్పుడు ఆ యొక్క లూకా సువార్త చూడండి, యెరూషలేము నుండి ఆయన యెరికో పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నాడు. అయితే మార్గ మధ్యంలో ఏమయ్యాడనంటే దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు కొట్టి తన దగ్గర ఉన్న వాటిని ఎత్తుకొని పోయాడు. తను బాగా కొట్టేసి కొన ప్రాణంతో విడిచి వెళ్ళిపోయాడు. అయితే అదే మార్గంలో
ఎవరు వెళ్తున్నారంటే యాజకుడు కూడా వెళ్తున్నాడు. కానీ యాజకుడు వెళ్తున్నాడు కానీ అతన్ని చూసి ఏమైపోయాడంటే అయ్యయ్యో అని చెప్పి ఏమైందంటే పక్క నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, అదే మార్గం గుండా కూడా ఇంకా ఎవరు వచ్చారంటే ఒక లేవీయుడు కూడా వచ్చాడు. కానీ అతడు కూడా ఏం చేశాడంటే ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. అదే మార్గంలో ఒక సమరయుడు వచ్చాడు. ఒక సమరయుడు వచ్చి అతన్ని చూశాడంట. అతన్ని చూచి అతని మీద ఏం పడ్డాడంట? జాలి పడ్డాడంట. అయ్యయ్యో, ఇలా ఎవరు ఎంత ఇదిగా ఇతన్ని కొట్టేశారు, ఇతను కొన ప్రాణాలతో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పి అతని మీద ఏం పడ్డాడంట? జాలిపడి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి నూనెయు ద్రాక్షారసం పోసి గాయాలు కట్టి ఏం చేశాడంట? తన వాహనం ఎక్కించుకొని ఒక పూట కొళ్ళి వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. చూడండి ఎంత సహాయపడ్డాడనంటే, ఒకవేళ సమరయుడు గనక కూడా పక్క నుంచి వెళ్ళిపోయి ఉంటే అతను ఏమైపోయాడు? చనిపోయాడు. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని దేవుడు చెప్తున్నాడంటే, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఇక్కడ ఏమంటున్నారంటే, సద్బోధకుడా, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలని అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ ప్రభువు నువ్వు ఆరాధించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్నప్పుడు నా పొరుగువారు ఎవరు అని అడిగితే అప్పుడు ఈ విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. నీ పొరుగువాని పట్ల నువ్వు జాలి పడడమే కాదు కానీ ఏం చేయాలి అని అంటే సహాయపడగలవు. నువ్వు సహాయం చేసినప్పుడు నీవు పడిన జాలికి ఏముంటుందండి? ఒక అర్థం ఉంటుంది అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మన యేసయ్య కూడా ఏమై ఉన్నాడంటే జాలి గలవాడుగా ఆయన ఉన్నాడు. మన యేసయ్య జాలి గల వ్యక్తిగా, జాలి గల దేవుడిగా ఆయన ఉన్నాడు. జాలి పడడమే కాదు కానీ ఆయన మన జీవితాల్లో ఆయన మనందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకొని